ఈ పుస్తక రచయిత మాడుగురి శ్రీధర్, ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ సుధీర్ రెడ్డి గారు, మిగతా మిత్రులు, స్నేహితులను, నిజానికి నేను ఈ పుస్తకం చూడలేదు, నా పేరు కూడా లేదు మాట్లాడేవాళ్ళు. కానీ శ్రీధర్ నాకు ఫోన్ చేసి మీ పేరు పెట్టలేదు కానీ మీరు వచ్చి మాట్లాడాలని అంటే, శ్రీధర్ మీద నాకుండే అత్యంతమైన గౌరవం వలన పేరున్నా లేకున్నా పిలిచినా అంటే పిలవకున్నా నేర్చేవాడిని. ఎందుకంటే ఈ సబ్జెక్టు అలాంటి సబ్జెక్టు నిజానికి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చించవలసిన అంశం. మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే ఇవాళ సభ జరిగేదో లేదో కూడా తెలియదు. అలాంటి ఒక భయానకమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. సరే, భారతదేశ ప్రజలు, ఎందుకంటే ప్రజలు మీద కొంత విశ్వాసము ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ ఫ్యాసిజం యొక్క ఆన్వర్డ్ మార్చ్ ఏదైతుందో దాన్ని ఎక్కడో చిన్న ఒక హాల్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఒక ప్రజాస్వామ్య మానవీయమైన వ్యవస్థ వైపు వెళ్తుందా, లేక దేశంలో ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వస్తుందా అనేది ఇంకా చరిత్ర మన ముందు ఉంచిన ప్రశ్నే. ఇది పూర్తిగా ఇది దేశము ఆ పరిస్థితి దాటింది అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అయితే నేను బెంగళూరు నేషనల్ లా స్కూల్లో పబ్లిక్ పాలసీ కోర్స్ చెప్పుకున్న పొలిటికల్ ఎకానమీ చెప్పాలని చివరి క్లాస్ మా విద్యార్థులంతా ఐఐటి ప్రోడక్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, చాలా మెచ్యూర్డ్ గ్రూపే. లాస్ట్ క్లాస్ అంటే ఈ దేశంలో ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వస్తుందా లేక అర్ధ ఫ్యాసిస్ట్ దశలో దేశము ఉంటుందా అనేటువంటి ప్రశ్న విద్యార్థులందరూ చర్చించేవాళ్ళు. దాని మీద ఒక 2-3 గంటలు చర్చ జరిగేది. అంటే నేను విద్యార్థులని ఆ చివరి ప్రశ్నతో నేను వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులని చాలా క్రిటికల్గా చూడకూడకని ఆ మాట నేను చెప్పేవాడిని. చివరి లెక్చరు దాని మీదే ఉండేది. రాజ్యాంగము ఒక 20 ఏళ్ళ క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రీయ స్వయం సేవకు భావజాలంతో ఉన్న చాలా అంటే కమిటెడ్గా ఉన్న వ్యక్తికి నాకు చర్చ. ఆయన ఏమంటాడంటే ఈ రాజ్యాంగంలో ఉండే మొత్తం రాజ్యాంగ స్పిరిటు, రాజ్యాంగంలో ఉండే పద్ధతి ఇదంతా పాశ్చాత్య దేశాల నుంచి మనం తీసుకున్నాం. మన దేశ సంస్కృతికి కానీ, మన దేశ చరిత్రకు కానీ, మన దేశ వారసత్వానికి కానీ దీంతో ఏం సంబంధం లేదు, ఈ రాజ్యాంగానికి సంబంధం లేదు, ఇది పాశ్చాత్య రాజ్యాంగం, ఇవి మన విలువలు కావు అనేటువంటి ప్రశ్న ఆయన డిబేట్లో ఇది రేజ్ చేశాడు. అప్పుడు నేను మాట్లాడుతున్నా ఏంటంటే రామ్మాధవ్ గారు కొన్ని మాట్లాడి చర్చ జరిగింది. నేనేమంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ టీవీ స్టూడియో, ఈ కెమెరా, ఈ లైట్లు, ఇవన్నీ కూడా ఫారిన్ టెక్నాలజీ, ఇవన్నీ పాశ్చాత్య టెక్నాలజీ కనుక మేము దీన్ని అంగీకరించాం, ఇది పాశ్చాత్య దేశం నుంచి వస్తాము మనం అంటే టెక్నాలజీ లేదు. మరి టెక్నాలజీని అంగీకరించినప్పుడు జ్ఞానం అనేది దానికి హద్దులు ఏళ్ళలు ఉండవు, జ్ఞానానికి విస్తృతంగా. అలాగే మానవ విలువలు కూడా మానవ నాగరికత చారిత్రక పరిణామ క్రమంలో భిన్న పోరాటాల వలన, త్యాగాల వలన, ఒక సోక్రటీస్ దగ్గర నుంచి, ఒక స్పార్టకస్ దగ్గర నుంచి మానవ చరిత్రకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరుతున్నారు ఇవాళ కూడా సోక్రటీస్ మాలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. సోక్రటీస్ ఎవరు? వాడు ఫారిన్, ఇక్కడ గ్రీస్ దేశస్తుడు. సోక్రటీస్ గురించి మనం ఎందుకు మాట్లాడిన అనంతగా, సోక్రటీస్ ఒక సత్యం కొరకు జ్ఞానాన్వేషణలో ఆయన విషయం తాగి ఆ సత్యం కొరకు నిలబడ్డ మనిషి మానవ చరిత్రను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. విలువలు అవి కేవలము ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు, విలువలు సార్వజనీయమైన విలువలు ఉంటాయి అని ఆ సందర్భంలో ఒక సినిమా వచ్చింది, జస్టిస్ సుధీర్ రెడ్డి గారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ.
రామాంజనేయ యుద్ధంగా కృష్ణాంజనేయ యుద్ధంలో సీమ వచ్చింది. ఈ కృష్ణాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు రామావతారం తర్వాత అడుగు వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత నా రామరాజ్యం ఎలా ఉందో అని వచ్చి ఆయన యుద్ధాన్ని ఇదంతా ఏంటి, కృష్ణుడు చేసిన పని ఏమిటి, మా రాముడు ఎలా ఉండేవాడు, మా రామరాజ్యం ఎలా ఉంది, మా రాముడి విలువలు ఎలా ఉంటాయి, ఈ కృష్ణ ఏంటి ఇలా తయారైపోయాడు అని చాలా బాధపడి ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేస్తాడు కృష్ణుడిని. కృష్ణుడు యుద్ధము ప్రారంభమయ్యే ముందు రామావతారాన్ని చూపిస్తాడు. ఆంజనేయ నేనే రాముణ్ణి అంటే ఆంజనేయుడు ఏమి రామా ఇట్లయిపోయావు, నా రాముడు ఏమైపోయాడంటే కృష్ణుడు ఏమంటే ఆంజనేయ మనుషులు విలువలు ఎప్పుడు ఒకే తీరు ఉండవు, కాల యుగ ధర్మం అని ఉంటుంది, సమాజం నిరంతరంగా చలనంలో ఉంటుంది. నీ రామావతారం ఒక దశలో, నా అవతారం ఇప్పటి యుగ ధర్మం, ఇప్పటి అవసరం అని ఇద్దరి మధ్యన జరిగిన తర్వాత అయ్యో నా రాముడు ఇట్లయిపోయాడు అని ఆంజనేయుడు బాధపడిన తర్వాత కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంత కన్విన్స్ అవుతాం. అంటే చరిత్రలో రామాయణంకి మహాభారతానికి ఉండే తేడా చరిత్ర గమనంలో విలువలు మారుతుంటాయి కనుక విలువలు నిరంతరంగా మారుతున్న తర్వాత భారత రాజ్యాంగం రాసిన సందర్భమే ఇప్పుడు శ్రీధర్ ఉండేటువంటి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకు సెన్స్ ఆఫ్ హిస్టరీ, ఒక చారిత్రక స్పృహం, దేన్నైనా చూడము ఒక విశాలమైనటువంటి పరిధి, ఒక విలువల చట్టం ఉంది, ఒక డెమోక్రటిక్ కన్విక్షన్స్ ఉన్నాయి. కనుక ఈ పుస్తకం విలువ ఏంటంటే ఆయనకుండే కన్విక్షన్స్. ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఏం చేశాడో ఇక్కడ కూర్చున్నందరికీ తెలుసు, ఎంత ధైర్యంగా ఆయన ఆ రోజు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేశాడు, ఏం రాజీ పడకుండా. ఆ డెమోక్రటిక్ కన్విక్షన్స్ ఆయనకు మొదటి నుంచి ఉన్నాయి. ఒకటి, రెండవది రాజ్యాంగాన్ని చాలా క్షుణ్ణంగా చదివాడు. చదవాలంటే కేవలం రాజ్యాంగాన్ని ఏదో ఒక డాక్యుమెంట్ గా కాకుండా రాజ్యాంగాన్ని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని చదివిన పద్ధతి వేరు, వాళ్ళ చర్చలు చదివిన పద్ధతి వేరు, రాజ్యాంగం చూసే పద్ధతే వేరు. సార్కు కొన్ని విలువలు ఉండడం వలన, జీవితంలో సమాజాన్ని చూసే ఒకటువంటి చట్టం ఉండడం వలన ఆయన అక్కడ కూర్చున్నంతసేపు మొత్తం విశాల సమాజం దృష్టిలో పెట్టుకొని ఏ విలువలను సమాజం ముందుకు తీసుకుపోవాలనే దృష్టితో జడ్జ్మెంట్స్ వస్తుంటాయి. జస్టిస్ వెంకటాచార్య గారిని నేను ఒకసారి ఆయన చాలాసార్లు మా యూనివర్సిటీకి పిలిచాను. నేను బ్యాంకులో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కలవడానికి పోయింది. ఆయన ఇదే చెప్తాడు, ప్రెసిడెంట్స్ తర్వాత ప్రిన్సిపల్స్. మాకు జడ్జ్మెంట్ జస్టిస్లో వాట్ ఆర్ ది ప్రిన్సిపల్, ఇంతకుముందు చేసిన జడ్జ్మెంట్ ఒక ప్రెసిడెంట్స్ ఏమిటి, ఇవాళ ఈ రెండింటికి గౌరవం లేకుండా పోయింది అసలు. నైదర్ దే హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ప్రెసిడెంట్, నాట్ దే హ్యావ్ రెస్పెక్ట్ సర్టన్ ప్రిన్సిపల్స్. కనుక సరే న్యాయ వ్యవస్థ ఇలా మారింది, న్యాయ వ్యవస్థ ఇవాళ ఏం జరిగింది అనేది ఆ జోలికి పోకుండా భారత రాజ్యాంగంలో పీఠిక ఉపేంద్ర బక్షి గారు ఆయన క్రైసిస్ ఇన్ ది లీగల్ సిస్టమ్ అనే పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే భారత రాజ్యాంగం అంతా పీఠిక యొక్క ఫుట్ నోట్ అన్నాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫుట్ నోట్ ఫర్ ది preamble of the constitution. Rest of the constitution were preambles of the spirit of constitution. You can understand. ఏ విలువలైతే మానవ నాగరికత ఒక సుదీర్ఘ కాలంలో ప్రసవించిందో అది సమానత్వ భావన, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం. న్యాయ భావన అనేటువంటిది ఏదైతుందో అది సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. జస్టిస్ అంటే పొలిటికల్, ఎకనామిక్ అని కేవలం జస్టిస్ అంటే ఒక్క రకంగా చూడడం కాదు. జస్టిస్ ఒక విశాలంగా రాజ్యాంగం చూసేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవిత అనుభవం కూడా దాంట్లో ఉంది. ఈ దేశంలో ఉండే డిస్క్రిమినేషన్, ఈ దేశంలో ఉండేటువంటి మానవ సంబంధాలు, ఆయన స్వయాన తన జీవితంలో అనుభవించిన అనుభవం, ఆయన చదివిన జ్ఞానము, ఆయన ఎక్స్పోజర్ అన్నీ కలిపి ఇవి అక్కడ రాజ్యాంగ సభలో కూడా అన్ని రకాల వాళ్ళు, అన్ని భావజాలను అందరినీ కలుపుకొని తీసుకుపోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆయనే రాజ్యాంగాన్ని మొత్తం రాసి ఉంటే, లేదా ఆయన సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటే, ఆయన స్టేట్ అండ్ రెవల్యూషన్ అనే పుస్తకం రాజ్యాంగమే, నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్, ఆయనకు ఉండేటువంటి అభిప్రాయాలు ఆయనకున్నాయి. కనుక రాజ్యాంగము రాయడంలో ఆయన అందరినీ కలుపుకపోవడంలో చాలా సక్సెస్ఫుల్ గా చాలా మంది ఇప్పుడు క్యారీ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ. కనుక బాబాసాహెబ్ ఇవాళ ఆయన రాజ్యాంగ స్పిరిట్ లో లేదా ఆయన యొక్క దృక్పథం ఏదైతే అన్నప్పుడు ఆయన దృక్పథం వలన జరిగింది ఏంటంటే ఒక కన్సెన్సస్ వచ్చింది. ఈ రాజ్యాంగం సాధారణంగా కన్సెన్స్ వచ్చేది కాదు, ఎందుకంటే భిన్నమైనటువంటి విలువలు. కానీ రాజ్యాంగము అడాప్ట్ చేసిన రోజే ఈ రాజ్యాంగం అని కాదండి, ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయాన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రిజెక్ట్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు వాళ్ళు, దానికే కట్టుబడి ఉన్నారు వాళ్ళు.
మేము ఇప్పటికీ గోవాలో జరిగినటువంటి ఒక చర్చలో ఒక 6-7 క్రితం ఈ సంఘ పరివారకు సంబంధించిన వాళ్ళంతా ఒక సెమినారు పెట్టుకొని, సెమినార్లో 3 రోజుల సెమినార్, అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అయింది. రోజు మొదటి రోజు వాళ్ళు ప్రజాస్వామ్యం అనే భావన ఇది పాశ్చాత్య భావన, ఇది భారతదేశం యొక్క భావన కాదు కనుక మేము రిజెక్ట్ చేస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగం అనేది కూడా పాశ్చాత్యమైనది కనుక దాన్ని కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాం. మనుస్మృతి ఆధారంగా ఈ దేశంలో అంతకంటే అది ఒక రాజ్యాంగం చట్టం, మన దేశంలో చట్టం, అలాంటి వాటి ఆధారంగా మేము రాజ్యాంగాన్ని రాస్తామని వాళ్ళు స్పష్టంగా 3 రోజులు ఇస్తున్నారు. నిజానికి రాజ్యాంగం రాశారని కూడా అలహాబాద్లో 30 రోజులు కూర్చొని ఒక ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ రాశారు. ఆ కాన్స్టిట్యూషన్లో మరి మనుధర్మము, మనుశాస్త్రము, అసలు మను ఏం చెప్పాడు ఆ కాలానికి అది చెల్లిండొచ్చు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫిలాసఫర్ ఒక రకంగా చెప్తారు. కానీ ఇవాళ ఇంతకాలం జరిగిన తర్వాత ఇది విలువలు అనేవి ఏవైతున్నాయో రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ 5 విలువలు, సరే సెక్యులరిజం, సోషలిజం తర్వాత చేర్చిన సార్ ఉన్నారు సురేష్ రెడ్డి గారు, నిజానికి రాజ్యాంగంలో అవన్నీ ఉన్నాయి. ఉన్న వాటిని అవి ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం లేదు, పీఠికలో అవి రిఫ్లెక్ట్ కావడం లేదు. కానీ కాన్స్టిట్యూషన్ స్పిరిట్లో ఉంది కాబట్టి ఆ 2 అవి తీసుకొచ్చి పీఠికలో పెట్టారు. ఇవాళ మొన్న రాజ్యాంగం పార్లమెంటు ఇనాగ్రేషన్ అయినప్పుడు ఆ 2 బిల్లులను తీసేసి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాన్ని అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటంటే రాజ్యాంగంలో 2 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేవు కాబట్టి మేము ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ పంచామని అన్నారు. కానీ ఏంటి ప్రాబ్లం సెక్యులరిజంతో కానీ సోషలిజంతో కానీ ఏంటి సమస్య? అసలు సెక్యులర్ భావన అనేది ఏమిటి? రాజ్యము సరే మతానికి దూరంగా ఉండాలి, అది చాలా నిష్పక్షపాతంగా ఉండాలి, అన్ని మతాంశం అది నా దృష్టిలో ఆ సెక్యులరిజం యొక్క మీనింగ్ అది అన్నీ అనుకోవడం లేదు. చాలా టెక్నికల్ మీనింగ్. రాజ్యానికి మతానికి ఉండే సంబంధం. నా దృష్టిలో సెక్యులరిజం అంటే ఒక మనిషి ఇంకొక మనిషిగా చూడడం, ఒక మనిషి ఇంకొక మనిషితో ఏర్పరచుకునే ఏ సంబంధమైనా మెటా కేటగిరీస్, అది మతమే కావచ్చు, కులం, అది చూడ రప్చర్ అవర్ రిలేషన్. నేను ఒక మనిషితో మాట్లాడుతూ మనిషితో నా సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు నేనే మతానికి, నేనే కులానికి, నేనే ప్రాంతానికి అని కాదు, అతను మనిషి, నేను మనిషి. ఇది బేసిక్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. సెక్యులరిజం ఏముంటుందంటే అన్ని మతాలనే కాదు, మనుషులందరినీ మనం ఏర్పడుతున్న సంబంధాల్లో మనిషి అనేటువంటిది ఎసెన్స్. మిగతాన్ని సరే అవి ఎలా ఉంటాయి అని ఎలా మనం డిఫైన్ చేయాలని కావచ్చు. కానీ మీరు బేసిక్ పోతే ఒక ముస్లింకి ఒక హిందూకి లేకపోతే ఒక కులానికి ఇంకో కులానికి మధ్యన మన ఇద్దరి మానవీయ సంబంధానికి రప్చర్ అయినప్పుడు దట్ ఈస్ కమ్యూనల్. సెక్యులర్ అంటే నేను మనిషితో మానవీయ సంబంధం ఉండి నా నిత్య జీవితంలో మనుషులందరినీ మనుషులుగానే గౌరవించేటువంటి నా దృష్టిలో సెక్యులరిజం. కనుక సెక్యులరిజం భావనని విశాలంగా ఏర్పరిచినప్పుడు మానవుల మధ్య ఉండే ద్వేషాలు, ఈ హింస, ఈ గొడవలు ఇవి కాకుండా సమాజం ఉన్నతంగా ఎదగాలి. సెక్యులరిజం అంటే ఇది సమాజం ఎలివేట్ ఇట్స్ సెల్ఫ్ టు హైయర్ లెవెల్, మానవ సంబంధాలు. అట్లా కాకుండా సెక్యులరిజం అంటే మన ట్రెడిషనల్ డెఫినేషన్ తీసుకొని సెక్యులరిజం అంటే ఇది అపీజింగ్ మైనారిటీస్. అపీజింగ్ మైనారిటీ 15కి కొంచెం అది అంటే అది బరవరావు గారు చెప్తుంటారు. పాండవులు అడవికి వెళ్ళేప్పుడు కుంతి ద్రౌపదితో, అమ్మ చూడమ్మా ధర్మరాజు రాజు కాబట్టి తప్పకుండా మానే చూసుకుంటావు, భీముడు వాడు ఎలా బలం ఉంది కాబట్టి వాడు లాక్కొని తింటాడు, అర్జునుడు వాడికి ఎట్లయినా వాడికి నీకు ప్రేమ ఉంది, ఈ నకుల సహదేవులు అవుతున్నారు వీడు అమాయకుడు, వీళ్ళని సరిగా చూసుకోమ్మా అని చెప్తుంది. దీన్ని ఏమంటారు అంటే మీరు వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అని కుంతి చెప్పింది. అది న్యాయం. సామాన్యుడు వాళ్ళు 15 కొత్త వాడు వీడంత పవర్ లేదు వాడు కనుక వాళ్ళని సరిగా చూసుకోవాలని వారు చెప్పడంలో మనం ఎట్లా అర్థం చేసుకుంటాం దాన్ని. కనుక మీరు విలువలు అనేవి ఏవైతున్నాయో ఆ విలువలు ఏవైతే మానవ చరిత్ర మనకు అందించిందో బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ నెహ్రూ గారు కానీ మొత్తంగా రాజ్యాంగ సభలో అది అల్లాడి కానీ వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక చరిత్రని స్వాతంత్రోద్యమాన్ని చూశారు. కాబట్టి స్వాతంత్రోద్యమాలు వచ్చిన విలువలు ఏమిటి? గాంధీ గారు నిజంగా నిరంతరంగా ఎందుకోసం హిందూ గాంధీని చెప్పాడు. గాంధీ ఏమి హిందూ కాదా? గాంధీ భగవద్గీత పట్టుకొని తిరిగిన వాడే. కానీ ఆ హిందూయిజం వేరు, హిందూయిజం వేరు. అదే తేడా మనలో మనం చూడవలసి ఉంటుంది. కనుక హిందూయిజంలో మీరు ఇది ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అని రాధాకృష్ణన్ రాశాడు.
మీరు ఆ పుస్తకం చదివితే అసలు హిందూకు ఉండే బ్రాడ్ వ్యూ ఏమిటి, హిందుత్వానికి భిన్నమైన భావజాలాలు ఎన్నో 6 స్ట్రీమ్స్ ఆఫ్ థాట్. అది మన అమర్త్య సేన్ రాశాడు. నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశానికి 6 విచారధారలు ఉన్నాయి. ఒకే విచారధార కాదు, ఒక విచారధార ఇంకో విచారధారతో పోటీ పడింది, వాదించింది. కానీ ఒక్క విచారధార లేదు. కానీ ఇన్ని విచారధారలు ఉన్నటువంటి ఒక వైవిధ్యం ఉన్న సమాజంలో మీరు ఎట్లా సమాజాన్ని నిర్మాణం చేస్తారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనము అసలు విచారధారను పట్టించుకోకుండా ఒకే విచారధార సమాజం ఉందని ఎటువంటిది అవుతుందో అది హిందూ మతంలో కూడా లేదని నా అభిప్రాయం. హిందూ మతంలో కూడా ఎప్పుడు ఒకే విచారధార లేదు. మనకు చాలా శంకరులు ఉన్నారు, అద్వైతం ఉంది, ద్వైతం ఉంది, విశిష్ట అద్వైతం ఉంది. ఇవి వాటితో వాళ్ళు పోటీ పడ్డాయి, వాదించుకుని. అందుకని అమర్త్య సేన్ ఆర్గ్యుమెంటివ్ అని తన పుస్తకానికి పేరు పెట్టాడు. నిరంతరంగా ఆర్గ్యూయింగ్ సమాజం, వాదించుకుంటున్న సమాజం, భావాల మధ్యన ఘర్షణ జరిగిన సమాజం. ఇవాళ ఒకే విచారధార అనేటువంటిది చెప్పి ఇవంతా పనికిరాదు, ఇది పాశ్చాత్య విలువలు అని అంటే ఇలా అసలు పాశ్చాత్య విలువలు వెళ్తున్నాయి. మన ఒకే మనుస్మృతే కాదు కదా, చారువాకులు కూడా ఉన్నారు, బుద్ధుడు ఉన్నాడు. కనుక ఇది కేవలం పాశ్చాత్య భావజాలం కాదు. న్యాయము, సమానత్వము, ప్రజాస్వామ్యము, అసలు ఇది ఏవైతున్నాయి సౌభ్రాతృత్వం, ఇవి కేవలం పాశ్చాత్య విలువలు అవుతాయి. వీటిని మనం పాశ్చాత్య విలువని ఎలా అంటాం? అందరికీ న్యాయం జరగాలి అది పాశ్చాత్య విలువన. ఒకవేళ పాశ్చాత్య విలువ అనుకోండి, దాన్ని మనం అంగీకరిస్తున్న సమస్య ఏమిటి? అసలు న్యాయం అనేది అందరికీ న్యాయంగా ఉండాలి, ఒక న్యాయ భావన. భాగవపాల్ గారు నేను అడిగేవాడిని, ఇంత కష్టపడుతున్నారు కదా, అంత మీరు ఉద్యోగం ఏం చేశారు, రాత్రి బాబు కష్టపడి ఎవరో ఒక ఇంటర్వ్యూ చేశారు భాగవతం, ఏం నడిపిస్తున్నారు మిమ్మల్ని అంటే ఆయన చెప్పిన న్యాయ భావన నాకు నడిపిస్తుందని చెప్పారు. నేను ఈ కష్టంలో ఏ పడుతున్నాను ఈ పౌరాత్మ ఉద్యమంలో న్యాయ భావన. అంతిమంగా భాగవపాల్ అనేవాడు మానవ సమాజంలో అంతిమంగా మానవ అంటే న్యాయ భావన అనేది మానవ నాగరికతో అంతిమంగా సమాజం ఇది చేయలేదు. అంటే అట్లా న్యాయం అనేది, సోషల్ జస్టిస్ అనేది, లేదా ఈక్వాలిటీ అనేది మనుషులంతా సమానము. మనకంతా సమానం కాకపోయినా సమానం చేసే కెపాసిటీ మనిషికి ఉంది. మనిషి ఒక్కడే తనను తాను మార్చుకోగలదు. ఏ జీవరాశి కూడా తన నేచర్ను మార్చుకునే కెపాసిటీ లేదు. ఓ పులి తన నేచర్ను మార్చుకోలేదు, కానీ మనిషి తను మార్చుకోగలదు. కనుక ఒక సమాజాన్ని నిర్మించగలడు. తను అనుకున్న స్వప్నంగా ఉన్న సమాజాన్ని నిర్మించుకునే శక్తి మనిషికే ఉంది. కనుక వాళ్ళ సమాజంలో అసమానత ఉన్న సమానత్వ భావన ద్వారా సమాన సమాజాన్ని నిర్మించేటువంటి కెపాసిటీ మనిషికి ఉంది. ఒక న్యాయబద్ధమైన సమాజాన్ని, ఒక స్వేచ్ఛాయుత సమాజాన్ని, ఒక సమానత్వ కలిగిన సమాజాన్ని, అటువంటి సమాజం నిర్మించే శక్తి మనిషికే ఉంది. అందుకనే ఈ రాజ్యాంగంలో మనకు కేవలము ఇది ఈ చట్టము లీగల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అది కాదు. రాజ్యాంగంలో ఫిలాసఫీ, ఒక తాత్విక చిత్రం, ఎటువైపు దేశం పోవాలి. రాజ్యాంగాలు సాధారణంగా సార్ ఇక్కడ ఉన్నారు, సురేష్ రెడ్డి గారు సార్, సరే ఆయన చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ రాజ్యాంగము ఇస్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషన్. అంటే సమాజము మారాలంటే ఎట్లా మారాలి అంటే ఎలా మారాలో పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాస్తూ ఎటువంటి సమాజం కావాలి. రాస్తున్నప్పుడు అలాంటి సమాజం లేదు, కానీ రాజ్యము అలాంటి సమాజ సాధనలో అది ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలని భారత రాజ్యం మ్యాండేటెడ్ ఇండియన్ స్టేట్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఇండియన్ సొసైటీ. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఎలాంటి సమాజం అంటే పీఠికలో ఎలాంటి సమాజం కావాలో రాస్తున్నది. దానికి ఒక స్వప్నం దాంట్లో రాస్తున్నది ఎటువంటి సమాజం కావాలి. కనుక భారత రాజ్యం బికమ్స్ ఎ టెస్ట్ ఫర్ ఎనీ గవర్నెన్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇస్ ద ఫండమెంటల్ ఫర్ గవర్నెన్స్. అది నాకు ఫండమెంటల్ రైట్స్ బట్ ఫండమెంటల్ ఫర్ గవర్నెన్స్ అని రాస్తున్నది రాజ్యాంగం. మరి రాస్తున్నప్పుడు మీరు పార్ట్ 4 దాంతో డిఫరెన్షియేట్ చేస్తారు. ఎవరికైనా ఏ దాంతో తేడా ఉండాలి, అందరికీ సమాన విద్య కావాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ సరిగా సమానంగా ఉండాలి అని అసమానత తగ్గించాలి, దేశ సంపదను పంచాలి, వెల్త్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ అని రాస్తున్నది. సంపద ఎవరి చేతి కూడా కేంద్రీకృతం కాకుండా వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ కూడా రాస్తున్నది. కనుక మీరు సంపద అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ దాని ప్రయోజనం పొందాలి, కానీ కొందరి చేతితోనే సంపద కేంద్రీకృతం కావద్దని రాజ్యాంగంలో రాస్తున్నారు. జరిగితే ఏ జరుగుతుందో తెలుసు వాళ్ళకి, రాజ్యాంగం రాసిన వాళ్ళకి అది తెలుసు.
కనుకనే రాజ్యాంగంలో స్పష్టంగా వాళ్ళు ఒక సామాజిక న్యాయము, సంపద, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, సోషల్, ఎకనామిక్, అన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ షుడ్ బి రెడ్యూస్. అసమానత తగ్గించాలి. ఏం దాంతో మనకు వారు రాజ్యాంగంతో ఏమంటారు? రాజ్యాంగంలో ఈ విలువ ఉంది, అందరి మధ్యన అసమానత తగ్గించాలి, దేశ సంపద కింద చేతులు కాకుండా అందరికీ దాంట్లో అందుబాటులో ఉండాలి. ఈ విలువతో ఎవరికైనా అసలు ఏం డిఫరెన్స్ అండి? అన్లెస్ మనం ఇన్ఈక్వాలిటీస్ అవసరమే సమాజానికి, అంత అసమానతలు అనేవి సమాజకు అవసరం, అందరికీ న్యాయమే ఉంటుంది. న్యాయభావన అంటే మార్క్స్ ఓ మాట అన్నాడు. మార్క్స్ ఏమో ఆయన కాన్స్టిట్యూషన్ చూసే పద్ధతి లేదు. మార్క్స్ ఏమంటే సమానత్వ భావన సమాజంలో ఆర్థిక వ్యవస్థలో లేనప్పుడు అందరూ చట్టం ముందు సమానమే అనేది జ్యూరిడికల్ ఇల్యూషన్ అన్నారు. అంటే మీరు ఒక భ్రాంతిని క్రియేట్ చేస్తున్నారు. రాజ్యాంగం మార్పు ఎక్స్ట్రీమ్ స్టాండ్, కానీ భారత రాజ్యాంగం ఏం చేస్తుందంటే చెప్తూ అది ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ ది లా అని చెప్తూనే ది సొసైటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్, ఈ సమాజము మారి ఆ దశకు చేరుకోవాలి. అంటే ఇది మొత్తంగా నేను అనుకోవడం ఏంటంటే ఈ వాల్యూస్ పొలిటికల్ రాసినవి దే ఆర్ ది హ్యూమన్ సివిలైజేషన్ వాల్యూస్, నాగరికత విలువలు, మానవ నాగరికత, కేవలం భారతదేశ నాగరికత, మానవ నాగరికత ప్రసరించినటువంటి అత్యున్నత విలువలు. అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో వాళ్ళు జస్టిస్, వాళ్ళు ఈక్వాలిటీ ఎప్పుడైతే అన్నారో దాంట్లో ఇంకొక విలువ కూడా ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత రైట్ టు రెసిస్టెన్స్, అది ఎందుకో ఇది ప్రోసెస్ ఆఫ్ హిస్టరీ అది ఎక్కడో పోయింది. మేము కనబ్రహన్ గారు ఆల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ అటెండ్ చేయడానికి, అంటే మేము పాల్గొనడానికి వెళ్తే వియన్నాలో 1993 మేమేం చేసామంటే ఇద్దరము యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిటీకి ఒక లెటర్ ఇచ్చాం. మీరు రైట్ టు రెసిస్టెన్స్ 31 ఆర్టికల్ గా యూనివర్సల్ డిక్లరేషన్ లో రాయండి అని కమిటీకి ఇచ్చాం ఆ లెటర్. కమిటీకి ఇస్తే సరే కమిటీ 2 రోజుల జవాబు చెప్తుంది, ఇది చేస్తారా చేయరా. ఇది వారం రోజులు తీసుకున్నారు. వాళ్ళు చాలా డిబేట్ చేశారు, ఈ రైట్ టు రెసిస్టెన్స్ పెట్టాలో వద్దా, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చిందని అంటున్నారు అని వాళ్ళు డిబేట్ చేసి వారం రోజుల తర్వాత నేను పోతే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నౌ because 30 articles universal declaration is already accepted, and now at this stage we can't enter the universal declaration and United Nations వాళ్ళు తీసుకున్న స్టాండ్. కానీ ఈ విలువలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏవి వచ్చినాయో, థామస్ పెయిన్ పుస్తకం రైట్స్ ఆఫ్ సిటిజన్, మ్యాన్ అండ్ సిటిజన్ అంటే దాంట్లో చెప్తాడు ఎట్లా వచ్చాయి ఈ విలువలు, ఎంత త్యాగంతో ఈ విలువలు వచ్చాయి. ఆ తర్వాతనే కదా మొత్తంగా మానవ సమాజంలో ఈ విలువల చర్చ జరగడము రాజ్యాంగాల్లో. కనుక భారత రాజ్యాంగం శ్రీధర్ రాసిన పీఠిక మీద అని అంటలో అర్థం ఏంటంటే, పీఠిక అనేది ఇట్స్ ఏ బేస్ ఆన్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, సార్వజనీనమైన విలువలు. భారతదేశంలో ప్రత్యేక విలువలు అంటే అట్లా ఉండవు. మన విలువలు కూడా కొన్ని వేరే దేశాలకు వెళ్ళొచ్చు. బుద్ధిజం ఇండియన్, అది ఎవరు రైట్, దట్ ఇస్ చైల్డ్ ఆఫ్ ఇండియన్ థాట్ అండ్ బుద్ధిజం. చైనాకు పోయింది బుద్ధిజం, అది శ్రీలంక పోయింది, దేశం జపాన్ పోతే దేశం. అయితే మీరు ఫారెన్ రిలీజన్ అని ఎట్లా అంటారు బుద్ధిజం అని, వాడు ఫారెన్ రిలీజన్. సరే చైనాలో మేము షాంఘై వెళ్తే ఇద్దరు పిల్లలు మా వెంట చూపించడానికి వస్తే నేను నా వాట్ రిలీజన్ అర్థం, వీ హ్యావ్ నో రిలీజన్ అంటారు. వీ హ్యావ్ నో రిలీజన్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఏం బుద్ధిజం కూడా నో నో we don't need any religion, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజన్ అండ్ మార్క్స్ అంటారు. అది వేరే ఎక్కువ లక్ష్యం. కానీ రిలీజన్ ఉన్నా కూడా మేము బుద్ధుడు అక్కడ భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఇవాళ చైనాలో బుద్ధిజం ఇది పార్లమెంట్ ఎలా ఉంటుంది, లేదా జపాన్లో బుద్ధిజం ఇది పార్లమెంట్ ఎలా ఉంటుంది. కనుక ఒక్క చోట పుట్టినటువంటి ఇది కాదు, ఎక్కడ ఒక మత ఒక విశ్వాసం ఒక విలువ పుట్టినట్టు కాదు. దానికి హద్దులు ఆ నెలలో అలాంటి ఏముండవు. భారత రాజ్యాంగము మానవ నాగరికత పరిణామోద్యమంలో అది రాసిన సందర్భంలో మొత్తం మానవ చరిత్ర వచ్చిన విలువలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిన్న రాజ్యాంగాన్ని స్టడీ చేసి అప్పటి చారిత్రక సందర్భంలో వాళ్ళు మనకి ఈ విలువలు మన సమాజంలో అవసరం, ఈ విలువల కొరకు మనం పోరాడాలి. ఒక నూతన సమాజ నిర్మాణానికి ఈ విలువల ఆధారంగా అయితే ఈ విలువలు సమాజంలో వ్యవస్థీకృతం కావాలి. వాల్యూ షుడ్ బి ఇన్స్టిట్యూషనల్ అని జరగదు. మన సమాజంలో ఉండేటువంటి సామాజిక జీవనంలో ఆ మార్పు రాకపోవడం వలన ఇంకా మనం వీఆర్ స్ట్రగ్లింగ్. రాజ్యాంగాన్ని మనం అంత పట్టుకొని తిరిగాం మొన్న ఎన్నికల్లో. ఇక మనం ఏం మాట్లాడలేదు, ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం,
అంటే ఈ విలువల్ని మనం రక్షించుకుందాం. ఈ విలువలను రక్షించాలంటే ఈ విలువల్ని మనం పాటిద్దాం. ఈ విలువల్ని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేద్దాం. ఈ విలువలు మన సమాజాన్ని నడిపించాలి, మనందరినీ ఇన్స్పైర్ చేయాలి అనే కదా మనందరం వాదించింది. కనుక ఇవాళ శ్రీధర్ ఈ పుస్తకం రాయడం, నాకు ఒక హైకోర్టు లాయర్ ఒక పుస్తకం పంపించారు, ఇండియన్ పాయింట్. అంటే ఆయన ఏమంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరలిజం, ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ రాజ్యాంగాలు ఉన్నాయి. ఫెడరలిజం అంటే యూనియన్కే పవర్ సెక్విచ్చారు, స్టేట్లకు పవర్ సెక్ట్ ఇవ్వలేదు. కనుక ఇది రూల్ ఆఫ్ లా. మీరు ప్రెసిడెంట్ అన్ని పవర్స్ ఉన్నాయి, ఆర్మీ చీఫ్, మీకు ఇంకేం కావాలి? ప్రెసిడెన్షియల్ సిస్టమ్. కనుక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఫెడరలిజం అన్ని కూడా భారత రాజ్యం ఉన్నాయి. కాబట్టి కొత్త రాజ్యాంగం వస్తే ఈ రాజ్యాంగంతోనే భారతీయ జనతా పార్టీ కెన్ ఇంప్లిమెంట్ వాట్ ఇట్ వాంట్స్ టు డు అని ఒక వారితో పుస్తకం నాకు పంపించాడు కామెంట్ కూడా. నేను ఆ పుస్తకం చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఆయన ఈ సెట్ టేక్ లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మోర్ సీరియస్లీ అండ్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక మీరు ఒక్కసారి లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మోర్ ఇంపార్టెంట్ అంటే స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఇక సార్ చెప్పాలి, జస్టిస్ గారు చెప్పారు, సార్ మీరు కూర్చున్నారు స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆఫ్టర్ ఆల్ ది ఎంటైర్ రోల్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇస్ టు క్యారీ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కనుక ఈ వాదన ఏదైతే వాళ్ళ రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చ ఏదైతే కూర్చున్న వ్యక్తులందరికీ ఏ భావజాలం దేనికి సంబంధించిన ఇది ఉన్నతమైన మానవ ప్రమాణాలు, ఇది మానవీయ ప్రమాణాలు. ఈ ప్రమాణాల కొరకు సమాజం నిరంతరంగా పనిచేయాలి. ఈ విలువలే కావు, ఈ విలువలను మేము తిరస్కరిస్తున్నామంటే ఇక నాగరికత ముందుకు ఎలా పోతుంది? ప్రతి జనరేషన్, ఆ ప్రీవియస్ జనరేషన్ మన అలాగే పోతుంటే అప్పుడు సమాజం ముందుకు ఎలా పోతుంది? మానవ సమాజం మారుతున్నది కదా, ఇంకా మారుతుంది కదా, ఎప్పుడో ఒకసారి మానవీయ సమాజం వస్తుంది కదా. ఆ స్వప్నాలు లేకపోతే వాళ్ళ ఈ మీటింగ్ లేదు, ఈ చర్చ లేదు. మనందరి విశ్వాసం ఏంటంటే తప్పకుండా ఎందుకంటే మెరుగైన సమాజం వస్తుంది. ఆ వస్తుందేనే భారత రాజ్యాంగంలో రాస్తున్నారు ఎటువంటి సమాజం కాదు. కనుక పీఠిక, ఇది పీఠికమైనే కాదు, చాలా రాస్తున్నాయి. ఇది రాసినందుకు శ్రీధర్, నేను చివరిగా ఉంటే శ్రీధర్కు ఉపేంద్ర బక్షికు ఒక కంపారిజన్ ఉంది. నేను శ్రీధర్కు చెప్పుకుంటాను. ఉపేంద్ర బక్షి గారు కూడా హ్యాపరేజ్ వచ్చిన తర్వాత ఆయన స్ట్రగుల్ చేసి మొత్తంగా ఆయన ఇంకా శ్రీధర్ కంటే చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉండేవారు. శ్రీధర్ అలాగే స్ట్రగుల్ చేశారు. ఉపేంద్ర బక్షి గారు 3 రోజులు పూనాలో సెమినార్స్ వచ్చాడు. అప్పటికి ఆయన కుడి చెయ్యి అయితే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఆయన సహచరిని అడిగితే ఆయన కుడి చేస్తున్నారు, రాదంటే రెండు చేతితోనే రాసుకుంటాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఎడమ చేతితో రాస్తున్నాడు. సెమినార్లో ఉదయం 9-10 గంటలు కూర్చుంటే సాయంత్రం 6 గంటల దాకా ఆయన ఒక్కడే మొత్తం సెమినార్ కూర్చున్నాడు. ఆరోగ్యం బాగాలేదు. నేను మళ్ళీ ఆమెను అడిగంటే ఆయన ఇప్పుడు నిర్ణయించుకుంటే రెస్ట్ రిలాక్స్ కాదు, మొత్తం సెమినార్ పొద్దున్న సాయంత్రం కూర్చోవాలి. ఇది ఆయన రికవరీ ప్రాసెస్. ఇప్పుడు నా రికవరీ రిటన్ బుక్ శ్రీధర్ కూడా he struggled with his body, he struggled with his disease and he has overcome, and today he is the product. I have seen these 2 parallels. రాజ్యాంగం భారత రాజ్యము ఇద్దరు లా స్టూడెంట్సే, ఆయన లా ప్రొఫెసర్, ఈయన లా ప్రొఫెసర్, ఇద్దరు కంపారిజన్ కూడా ఉంది. ఈ విషయంలో కూడా కంపారిజన్ ఉంది. I congratulate Sridhar for writing this book and particularly publishers. It's a very valuable contribution, sir, for the society. All of us should congratulate Sridhar, and Sridhar keep on and struggle, but overcome and write much better books. This is what we are hoping from a person of your standard. Thank you very much.